హలో ఎవ్రీవన్, ఇదైతే మేము తిరుపతికి వెళ్ళిన వీడియో అనమాట. సో మమ్మల్ని అయితే మా అన్నయ్య ట్రైన్ ఎక్కియడానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట. మాకు అయితే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే ట్రైన్ ఉండే, ఈయన మా మామయ్య, మేము వెళ్ళి మణికొండలు పిక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీచ్ అయిన తర్వాత మాది 14 మెంబర్స్ టీమ్ అనమాట, మేల్స్ అండ్ ఫీమేల్స్ కలిసి. మోస్ట్లీ నేనే చిన్నదాన్ని అందులో, మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళే. సో ఇక మా అత్తమ్మ ఫుడ్ సర్వ్ చేస్తుంది అనమాట. మేము వెళ్ళిన తర్వాత రెడ్ కోట్ వేసుకున్న వాళ్ళైతే మా ఆంటీ. సో ఇప్పుడు మా అత్త వాళ్ళ వియపురాలన్నమాట ఆమె ఆంటీ. సో మా అత్త అయితే చాలా అన్ని స్టోరీస్ అవి ఇవి చెప్తుంది అనమాట. ఇంకా మేము అందరం వచ్చాం కదా, ఇంకా అందరికి బోర్ కొట్టొద్దంటే అందరం తినేసామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరి కంపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి మ్యాక్సిమం కొంతమందికి ఒక దగ్గర దొరికింది, కొంతమంది ఒక్కొక్క దగ్గర దొరికింది. మాకు స్లీపర్ కోచ్ దొరకలేదన్నమాట. మేము కూర్చొని ఉండే చాలా మట్టుకు ట్రైన్లో లాస్ట్ ఒక దాంట్లో ఇద్దరం అడ్జస్ట్ చేసుకున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు చాలా అన్కంఫర్టబుల్ ఉండే, బట్ మేము వెళ్ళేది తిరుపతి కదా, సో ఆబ్వియస్గా ఆ టైర్డ్నెస్ ఏది లేకుండా నెక్స్ట్ అయితే మేము స్టేషన్ దిగేసి అయితే వ్యాన్ మాట్లాడుకొని మేము మళ్ళీ కొండకి తిరుమలకి ఎక్కామన్నమాట. సో తిరుమలకి ఎక్కుతుంటే ఇంకా అన్నీ చూసుకుంటూ అటు సైడ్ ఇటు సైడ్ అందరూ టైర్డ్ అయిపోయినా కూడా ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇక్కడైతే ఇంకా తిరుమల కొండకి ఆల్మోస్ట్ మనకి 2 hours పడుతుంది కదా. సో 2 hours ఇంకా ట్రావెలింగ్ మొత్తం చేస్తుంటే దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మనకి వెంకటేశ్వర స్వామిది ఫేస్ కొండకి ఉంటుంది కదా, అది చూపించడానికైతే ఆపిర్రనమాట. సో అంతవరకు అయితే మనం పైకి ఎక్కేది అంత వీడియో తీస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను టు బీ ఫ్రాంక్ 7th క్లాస్లో వెళ్ళిన తిరుపతి, మళ్ళీ నేను శ్రీవారి సేవకి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. అందరైతే ఇంకా గోవిందనామాలు అన్నీ చదువుతూ ఇంకా పైకి ఎక్కేటప్పుడు అలా చేస్తున్నారనమాట. సో ఇక్కడైతే నేను కొండలన్నీ తీస్తున్నా. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అనుకుంటా ఆయన ఆపుతారు, అక్కడ కూడా వీడియో తీశాను నేను. సో మా అత్తమ్మ అయితే చెప్పింది కంపల్సరీ ఆపండి, మేము చూడాలి, చూడని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అని చెప్పి. మా అత్తయ్య అయితే చాలాసార్లు వెళ్ళింది, ఇంకా మిగతా వాళ్ళు మా ఆంటీ కూడా చాలాసార్లు వెళ్ళారనమాట. మేము కొంతమందిమే అలా ఉండే, అది వీడియో మేబీ స్కిప్ అయినట్టుంది. ఇక్కడైతే మేము పైకి వచ్చేసిన తర్వాత అయితే మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశారు. ఇది అయితే సదర్న్ 1 అనమాట, మేల్స్ది. సదర్న్ 1లోనే అన్ని ఎంట్రీస్ అవన్నీ అవుతాయి. ఫస్ట్ ఎంట్రీస్ అవ్వాలి. సో మేమైతే చాలా ఫాస్ట్గా వచ్చినాము అండ్ మా ఎంట్రీ అయిపోవాలి. ఒక అన్నయ్య మిస్సింగ్ అనమాట, తన అయితేనే మేము ఎంట్రీ చేయాలి. సో తన కోసం వెయిట్ చేసాము. మాకు 5 అయిపోయింది అందుకే, లేదంటే ఇమ్మీడియట్గా అయిపోతుంది, అంతా రెస్ట్ లేకుండా అనమాట. సో అంతలోపు మేము ఫ్రెష్ అయ్యేసి వచ్చినాము. తర్వాత అయితే ఇక్కడ సత్సంగ్కి పిలుస్తారు మనని. ఈ సత్సంగ్లో కూర్చుంటే మీరు వినొచ్చు, ఆయన గేమ్స్ ఆడిపిస్తాడు, అన్నీ మీరు డ్యూటీస్ ఎలా చేయాలి అవన్నీ అయితే చెప్తారనమాట. నేను వాయిస్ ఓవర్ చెప్తున్నా కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా యాడ్ చేసి అయితే పెడుతున్నాను, ఎందుకంటే వెళ్ళే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి. నా వాయిస్ ఓవరు జస్ట్ లైట్గా వాయిస్ ఓవరే పెడతాను, ఎందుకంటే చాలా ఫన్నీ ఉంటుంది అనమాట. గేమ్స్ ఆడిపిస్తారు అంటే లైక్ ఎవరికి ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది నేను చెప్పే దాని మీద అని చెప్పి ఆయన చాలా మట్టుకు మనతోనే గేమ్స్ ఆడిపిస్తాడు. సో ఇలా అయితే మేము కూడా ఆడినాం అనమాట అందరము. మేము 14 మెంబర్స్, మేల్స్ ఫీమేల్స్ని సపరేట్ కూర్చోబెట్టారు సత్సంగ్లో కూడా. సో టీమ్ లీడర్స్ అనేది మళ్ళీ పిలుస్తారనమాట, వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడ డ్యూటీ చేస్తారు, ఇవన్నీ. ఖాళీగా ఉన్నప్పుడు కాజుకి రావాలి, టైం పాస్ చేయొద్దు, ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు కదా మీరందరు వచ్చింది, అది ఇది అని. మొత్తం మనకు సత్సంగ్లో ఒక 2 గంటలు, లిటరల్ 2-3 గంటలు భజనలు, పాటలు అన్నీ నేర్పిస్తారు, అన్నీ చూపిస్తారనమాట. అండ్ టీమ్ లీడర్స్కి కూడా గైడ్ చేస్తారు. ఆల్రెడీ మా టీమ్ లీడర్ అయితే చాలాసార్లు వెళ్ళేసి వచ్చింది, ఎవరో కాదు, నేను రెడ్ కోట్ ఆంటీ చూపించాను ట్రైన్లో, ఆంటీ అనమాట. షీఈ్ వెరీ స్వీట్ అండ్ చాలా మంచి టీమ్ లీడర్ మనకి యాక్చువల్గా దొరికింది. చాలా మంచిగా చూసుకుంటుంది వెళ్ళిన వాళ్ళందరినీ అయితే. సో మేమైతే ఇలా అందరం గేమ్స్ ఆడుతున్నాము. ఆల్మోస్ట్ నేను అంత వీడియో ఎందుకు క్యాప్చర్ చేశానంటే ఆయన చెప్పే వర్డ్స్ కూడా అందరు వినాలి, వెళ్ళే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి. తర్వాత అయితే మేము ఒక 3 days డ్యూటీ అయిన తర్వాత మాకు టెంపుల్ సన్నిధానంలో డ్యూటీ పడింది. ఆ సన్నిధానం డ్యూటీ అయిపోయిన తర్వాత అయితే మాకు నెక్స్ట్ డ్యూటీ ఉండదన్నమాట మార్నింగ్. సో మేమేం చేసామంటే అక్కడనే ఉన్న తిరుమలలో ఉన్న కొన్ని ప్లేసెస్కి ట్రిప్కి వెళ్ళాం. ఈమె మా అత్తయ్య ఫన్ చేస్తుంది అనమాట నాతోటి. ఇంకా సో
చెప్పండి. ఎవరు ఇచ్చినా మేము మాట్లాడేది వినిపిస్తుంటుంది మీకు అందరూ. ఎందుకంటే మా అత్తమ్మ అంటే మాకు నాన్నమ్మ అవుతుంది, అత్తమ్మ అవుతుంది ఆమె. సో నా డ్రెస్ వేసుకున్నందుకు ఆమె అందరు నేనే అనుకుంటున్నారు. వెనకల నుంచి ఇట్లా చూసి ఆమె కూడా బక్కగానే ఉంటుంది అనమాట. సో మేమందరం అయితే ఇట్లా అందరం ఉండాలి వీడియోలో అని చెప్తే అందరు స్టైల్గా నడుస్తున్నారు. తను మధ్యలో కూడా అడుగుతుంది స్టెప్స్ అని చెప్పి నన్ను బేబీ బేబీ అని పిలుస్తుంది మా అత్తమ్మ కమ్ నానమ్మ రెండు. సో అలా అయితే పిలుస్తుంది అనమాట ఆమె. నన్ను పిలిచింది అనమాట. ఎప్పుడు ఫస్ట్ నుంచి అడుగుతుంది కూచిపూడి స్టెప్స్ నేర్పించే నేను వేస్తా ఆడ తిరుపతిలో వెళ్ళినాక అని చెప్పి. మేము ఒక టెంపుల్లో కూడా అది వేసామన్నమాట. ఇక్కడే ఈ తిరుమలలోనే కొన్ని టెంపుల్స్కి వెళ్ళాం, అక్కడ చేసాం. కానీ ఆ ఫొటోస్ అటాచ్ చేయలేదు. నేను ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను, లేదంటే ఎప్పుడైనా వీడియోలో అటాచ్ చేస్తాను. సో ఇదైతే జెయింట్ స్క్విరల్స్ అనమాట. మేము వెళ్ళేదైతే ఇప్పుడు శ్రీవారి పాదాలు ఫస్ట్. సో ఇక్కడైతే జెయింట్ ఇండియన్ స్క్విరల్స్ అయితే ఉన్నాయి. అందరూ అయితే వాటి వెనకలనే ఫుడ్ పెడదామని చూస్తున్నారు. అవి అయితే ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నాయి. బేసిక్గా అయితే ఒక అంకుల్ ఇచ్చేది నేను వీడియో తీసిన, మంచిగా నోట్తో అందుకొని తింటుంది. ఎంత పిచ్చుకల సౌండ్, అంత స్క్విరల్ సౌండ్ ఎంత బాగుంటుందంటే మీరు అసలు మీ జన్మ తరించిపోతుంది. అసలు అంత బాగుంటుంది. నేను ఆఫ్టర్ 7th క్లాస్ నేను ఇదే ఫస్ట్ టైం, అది శ్రీవారి సేవ 7 రోజులు. సో ఆల్మోస్ట్ మేము శ్రీవారి పాదాలంతా దర్శనం చేసుకొని మళ్ళీ కిందకు వచ్చేసినాం అనమాట ఇంకో దగ్గరికి వెళ్ళడానికి. అది సెకండ్ వెళ్ళేదైతే మీకు వీడియోలో మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే నేను పేర్లు మర్చిపోయాను. యాక్చువల్గా అన్నీ గుర్తున్నాయి కానీ ముందు వీడియో వెనకాల ముందర అట్లా పేర్లు, అందుకని. సో ఇప్పుడు మా అత్తయ్య పిలుస్తే చూడండి బేబీ బేబీ అని. కూచిపూడి స్టెప్స్ నేర్పి నేను వేస్తానే అని. సరే నేర్పిస్తాం, అలా చేస్తావా అని అడుగుతున్నా. సో పోజులు పెట్టడానికి అన్కంఫర్టబుల్ ఉన్నా షీఈ్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. అందరు కలిసి పోజులు పెట్టారు. యాక్చువల్గా నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, వీడియో అయితే తీయలేదన్నమాట. నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. సో ఇక్కడికి ఇది సెకండ్ ప్లేస్ అనమాట నేను విజిట్ చేసింది. ఇది వచ్చి శిలాతోరణం. ఎస్, శిలాతోరణం. ఎందుకంటే నాకు ఆ రాళ్ళని చూస్తే శిలాతోరణం గుర్తుకొస్తుంది. సో శిలాతోరణం ఎందుకుంటాయంటే ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి తోరణం లాగా ఫామ్ అయ్యాయి. సో దట్స్ కాల్డ్ శిలాతోరణం. ఇక్కడ అయితే మనకు అందరూ రూపాలు పెట్టారనమాట దేవుళ్ళవి. సో నేను ఆల్మోస్ట్ అన్నీ వెళ్ళని వాళ్ళకి ఎంతోమంది ఆల్మోస్ట్ చాలాసార్లు వెళ్ళుంటారు అనుకోండి. నేను వెళ్ళలేదని చెప్పి వేరే వాళ్ళు వెళ్ళారు కదా, వెళ్ళకుండా ఉండరు కదా. సో నేనైతే జస్ట్ ఏంటంటే మెమరీస్ కదా క్యాప్చర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ మనం చూసుకోవచ్చు అన్న ఉత్సాహం అనమాట. సో ఇలా అయితే ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల శిలాతోరణం దగ్గర. సో అంతా ఎక్కేసి అక్కడ దిగి మళ్ళా మొత్తం చూసుకొని రావచ్చు. ఇక్కడైతే ఒకటి చెట్టు వేర్లుది కనిపిస్తుంది కదా, అదే యాజ్ ఇట్ ఈజ్ వినాయకుడి తొండం ఉన్నట్టే ఉండే అనమాట. బాగుండే. ఇక్కడైతే ఇంకా నాగదేవతకి మేము ఆరతి అయితే ఇచ్చినాం అనమాట. మా వాళ్ళందరూ పాటలు పాడుకుంటూ మంచిగా ఇస్తున్నారు భక్తితోటి. మధ్యలో నేను కూడా వెళ్ళిన అనమాట. వీడియోస్ తీసుకోవాలి కదా మన ఎక్సైట్మెంట్. అసలు ఎన్ని తిరగలేదు నేను. బేసిక్గా 7th క్లాస్ వచ్చినప్పుడు కూడా మేము కాణిపాకం అవన్నీ అట్లా తిరిగామన్నమాట. మంత్రాలయం, తిరుమలకి వెళ్ళాము. మా మామయ్య వాళ్ళ బాబుది గుండు చేసింది అనమాట. మేము చిన్న ఉన్నప్పుడు లాస్ట్ బాబుది. సో నేను 7th క్లాస్ 6th క్లాస్ ఉన్నా, మోస్ట్లీ 7th క్లాసే అనుకుంటున్నా, ఎందుకు స్టార్టింగ్. సో ఇంకా అలా అనమాట. సో ఇదే నాకు ఎగ్జైట్మెంట్ అనమాట. ఎంత బాతులు చూసారా, ఎంత క్యూట్గా ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మేమైతే ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ మీరు వీడియోలో గెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళే ప్లేస్కి అయితే నాకు పేర్లు చాలా కరెక్ట్గా గుర్తుకులేవన్నమాట. ఆల్మోస్ట్ ఇది ప్లేస్ మెన్షన్ చేస్తా, వీడియోలో అయితే మెన్షన్ చేస్తా. యా, సో మనం పట్టీలు కూడా పెట్టుకుంటే ఎంత అందంగా అనిపిస్తాయి కదా కాళ్ళు. నేను ఆల్మోస్ట్ పట్టీలు పెట్టుకోవడం మానేసిన. ఇంక ఇక్కడైతే ఇక్కడికి వచ్చినాము తీర్థం సో కపిల తీర్థం అయితే కాదు, కపిల తీర్థం మేము నెక్స్ట్ ఇంటికి వెళ్ళే ముందు వెళ్ళాము. ఇది పైన తిరుమలలో
మనకి ఉంటాయి కదా పాప వినాశనం అవన్నీ పైన. సో మేమందరం వీడియోస్ తీస్తున్నాం టికెట్స్ కోసం, మేము టికెట్లు తీసుకుంటున్నాం. మీ ఆంటీ అయితే సో స్వీట్, షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ మా టీమ్ లీడర్ అనమాట. చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది. నన్ను అయితే అసలు వదలలేదు గ్రూప్లో, చిన్నది చిన్నది అని చెప్పి నన్నే పట్టుకొని తిరుగుతున్నా ఆంటీ. మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు, నేనే అనమాట. సో మేమే ఫన్ అవన్నీ చేసి, ఇదైతే మనకి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకున్నాం అనమాట మేము. ఇంకా మొత్తం వీడియో అయితే నేను తీయలేదు, అంత క్రాప్ కూడా చేయలేదు. తీసిందే స్మాల్ బిట్స్ క్యాప్చర్ చేసిన అనమాట. మిగతా అవన్నీ మిస్ అయినవి ఇందులో జపాలి హనుమంతుని దగ్గరికి వచ్చాం అనమాట. సో ఈ మిస్ అయినవి ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ షార్ట్స్ కింద పెట్టాను, వీలైతే వెళ్ళి చూడండి. నేను ఇందులో ఏమైనా మిస్టేక్ మాట్లాడున్నా ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ఇక్కడ వచ్చి జపాలికి వెళ్తున్నాం అనమాట. మనకి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే డ్రాప్ అవుతామో, టికెట్ తీసుకొని స్టార్ట్ అవుతామో, ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదిగోండి మా అత్తయ్య స్టైల్గా నడుచుకుంటూ వెళ్తుంది. సో అనమాట జాపాలి వరకు వెళ్ళాము. ఎందుకంటే మా టీం కొంతమంది మెల్లగా వస్తున్నారు, కొంతమంది రావట్లేదు, కొంతమంది ఏమో అట్లా అనమాట. మేము ఆల్మోస్ట్ వచ్చేసినాం జాపాలికి. ఇక్కడ కూడా ఇండియన్ జైంట్ స్క్విరిల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ లేక్ అయితే ప్రస్తుతానికి లాక్ వేసి ఉంది. మేబీ అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేస్తారేమో. నేనైతే వీడియో తీసుకున్నాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎ సింగిల్ మెమరీ కూడా. సో నేను నాకు చూసుకోవాల్సినప్పుడల్లా చూసుకున్నాం, మేము ఎన్ని ప్లేసెస్కి వెళ్ళాం కదా అని చెప్పి. అసలు టైర్డ్నెస్ అనేది లేకుండా మేము నైట్ డ్యూటీ చేసాము ఆ రోజంతా. మాకు సన్నిధిలో పడింది అందరికీ, టీం అంతా. నెక్స్ట్ డే మేము మార్నింగ్ లేసి ఇమ్మీడియట్గా బయలుదేరిపోయాము 8 o'clockకి. మాకు నైట్ 2 వరకు మాకు ఉండే అనమాట. కరెక్ట్ మాకు వైకుంఠ ఏకాదశి రోజే మాకు డ్యూటీ పడింది నైట్. సో ఏకాంత సేవకి ఇలా అయితే ఎంజాయ్ చేసాం అనమాట. నెక్స్ట్ డే కూడా మార్నింగ్ లేచి, ఎందుకంటే అక్కడ ఉన్నన్ని రోజులు ఏవో ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండాలి, దేవుళ్ళని చూస్తూనే ఉండాలి, భజనలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, దేవుని నామస్మరణం చేసుకుంటూ. ఇక్కడైతే ఇది తీర్థం పాప వినాశనం అంటారా, అదే కదా పాప వినాశనం. సో ఇక్కడికి వచ్చాం, వాటర్స్ అన్నీ పట్టుకున్నాం. తర్వాత అయితే ఇది నెక్స్ట్ డే అనమాట, భోగి రోజు అయితే భోగికి అయితే కట్టెలు అవన్నీ పెట్టారనమాట. మేము వచ్చి చూసే లోపలనే ఇంకా నైట్కి వాళ్ళు జమ చేస్తున్నారు. మేమైతే నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయామన్నమాట. కాజు కాదు అగరబత్తి, ఫస్ట్ కాజు దెన్ అగరబత్తికి వెళ్ళాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అగరబత్తికి వెళ్తున్నాము. సో ఇదైతే నేను తీసుకున్నాను, ఎందుకంటే భోగికి లేస్తాం కదా నెక్స్ట్ డే అని. సో ఇలా అయితే మేము టీ తాగేసి, ఇంకా మాకు టీ అనేది కామన్ అయిపోయింది అనమాట. ఫుడ్ అయితే వెంగమామలు అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ వెంగమామ క్లిప్స్ అయితే నేను షార్ట్స్లో యాడ్ చేస్తాను, బికాజ్ ఇందులో అయితే తీయలేదు నేను లాంగ్ వీడియోలో. మా వాళ్ళు ఇస్తారు కదా మేము సర్వ్ చేసినది, నేను షార్ట్స్లో యాడ్ చేస్తాను చూడండి వెంగమామలో మేము సర్వ్ చేసింది. సో అందరు ఫ్రెండ్లీ, చాలా మేడం అనుకుంటా. ఇంకా డాక్టర్ని ఇంకా చాలా రెస్పెక్ట్తో చాలా మంచిగా చూసుకున్నారు, మంచిగా ఉండే అనమాట. అట్లానే ఎంత ఫ్రెండ్లీ ఉన్నారంటే కసరించుకోకుండా ఇలా చేయాలమ్మా అలా చేయాలమ్మా అని చెప్పి కూడా చెప్పారు. చాలా ఫ్రెండ్లీ అనమాట తిరుమలలో. అసలు అందరూ అర్థం కాకపోతే ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారు. సో ఇక్కడైతే మేము అందరం నైట్కి వచ్చినాం, డెకరేషన్ చేశారు. ఇంకా సంక్రాంతికి దేవుణ్ణి అయితే మేమైతే ఇక్కడ అగరబత్తి స్టాల్ ఉంటుంది కదా, మనం పక్క నుంచి వెళ్తామన్నమాట. మనం ఏదైతే మెయిన్ సన్నిధికి ఇక్కడ మనను పంపిస్తారు గేట్ బయోమెట్రిక్ దగ్గర, అక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఎదురుగా ఉంటుంది అనమాట మనకి అగరబత్తి. సో మేమైతే అగరబత్తీలు అమ్ముతున్నాము, అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. వెళ్ళాము, అగరబత్తీలు, టెంకాయలు, డైరీస్, క్యాలెండర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. పూలు తెంపాము, అవన్నీ ఉన్నాయి క్లిప్స్. సో ఇదైతే ఆ రోజు మేము ట్రిప్స్కి వెళ్ళేసి వచ్చినాక కూడా మేము అలసిపోలేదు, దేవుడి సత్యం అలా ఉందన్నమాట. సో ఇవన్నీ అయితే ఫ్లోర్ క్లీనర్స్, ఇంకొకటి వచ్చేసి పళ్ళుకి దంతు మంజన్ లాగా. సో ఇవన్నీ హెర్బల్ అనమాట, హెర్బల్ ఆర్గానిక్ అవన్నీ అమ్ముతారు కదా, అలా అనమాట. ఇంకైతే వచ్చేసినాం, మార్నింగ్ లేసి భోగి అయితే ఆడినాం అనమాట. నైట్ వచ్చేసినాం, పడుకున్నాం, లేసాం. మార్నింగ్ మేము వచ్చింది 3 o'clockకి, 2కో 3కో ఆ రోజు కూడా. మళ్ళీ వచ్చి మేము మార్నింగ్ ఇమ్మీడియట్గా లేసాం, భోగికి వచ్చి ఆడినాం. మా అక్క వచ్చి లేపింది అనమాట. మా లిజీ అక్క లేకపోతే అయితే మేమైతే మిస్ అవుతుండే భోగిని. ఆల్మోస్ట్ అందరు వచ్చి ఆడిపోయారు.
మేమైతే మా మమ్మీ ఎల్లో స్వెటర్ అయితే మా మమ్మీ అనమాట. సో మా లిజీ అక్క ఇంకా ఆల్మోస్ట్ అందరు నిద్రలో ఉన్నారు, అలసిపోయి ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంకా లేపి తీసుకొచ్చాం, మిస్ అవుతామని చెప్పి భోగి కూడా రికార్డ్ చేసుకున్నాం. ఇది సదర్న్ 2 అనమాట. మనకి ఇది ఎగ్జాక్ట్గా మేల్ది సదర్న్ వన్ మనది, సదర్న్ 2 ఫీమేల్స్ది. అక్కడే మనకి రిజిస్ట్రేషన్స్ అవుతాయి, నేను రాంగ్ చెప్పాను. సో అక్కడ ముందర కూడా భోగి పెట్టారు, ఇక్కడ కూడా భోగి పెట్టారు. వాళ్ళని ఇక్కడ రానియరు, వీళ్ళు అక్కడ పోదు. ఓన్లీ డ్యూటీస్కి వెళ్ళేటప్పుడే మనం కలుస్తాం అనమాట. సో ఇలా అయితే మా గ్యాంగ్ అయితే ఉన్నది. యాక్చువల్గా అయితే ఇక్కడ నైటీస్ వేసుకోవద్దు, మనము నైటీస్ వేసుకున్నా కూడా లోపట్నే వేసుకోవాలి, బయటికి రావద్దు. అన్ఫార్చునేట్లీ ఇద్దరు మాత్రం మా గ్యాంగ్లో బయటికి రావాల్సి వచ్చింది, ఎందుకంటే భోగి నిద్రపోతున్నారు, తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా మేమైతే నెక్స్ట్ డేనే మార్నింగ్ స్నానం చేసుకొని బాటగంగమ్మ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడైతే పూజలు ఏమన్నా చేస్తారా, ఎంత బాగుంటుంది అమ్మవారి టెంపుల్. అమ్మవారు నేను ఇక్కడ యాక్చువల్గా వీడియోస్ మనము అంటే ఏమంటారు గ్రామ దేవతలు ఇంకా ఉగ్రదేవతలు అంటారు కదా, వాళ్ళని వీడియోస్ తీయొద్దు బేసిక్గా. నాకు తెలియక ఒక 2-3 క్యాప్చర్ చేశాను, కానీ అంటే నా మెమరీస్ కోసం అని చెప్పి నేను చేశాను. బాటగంగమ్మ గుడి నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంకా మేము వెళ్ళేదానికి ఒక 1 డే అనమాట, 1 డే or 2 days అంతే ఇది భోగి అయిన తర్వాత. ఎందుకంటే మాకు దీని తర్వాత మేము వెళ్ళే వాళ్ళం అనమాట, ఇంకా వెళ్ళిపోతాం మేము, అంటే మా డేస్ అయిపోతాయి 7 days. సో ఇది అయితే ఆ ముందు రోజు, ఇది ఆ ముందు రోజు, అంటే మేము రేపు వెళ్తామన్నా, మాది రేపు అయిపోతే డ్యూటీ అనగా ఈ రోజు అనమాట. మేము బాటగంగమ్మ గుడికి వెళ్ళాము, ఇంకా వేరే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒకటి రోజు పూలు తెంపేది స్వామివారికి. సో అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే ముడుపులు కూడా కడతారు. ఇది తెలిసిన వాళ్ళైతే చెప్తారు, నాకు తెలుసు కానీ చెప్పొద్దు. సో మీకు తెలిసిన వాళ్ళైతే చెప్తారు ఎందుకు చెప్పొద్దు అనేది కూడా. ఇక్కడైతే ఇంకా మా వాళ్ళందరూ పరిగెడుతున్నారు, ఎందుకంటే మేము ఇక్కడికి వెళ్ళి పూలు తెంపేసి, ఎందుకంటే మాకు డ్యూటీ మేము వేయించుకున్న డ్యూటీ మాది 11 o'clockకి. సో ముందు ఆ ఖాళీగా ఉండే బదులు సదన్లో ఇలా మేము నాగతీర్థం వెళ్దామని చెప్పి. సో మేము గుడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక సాధువు చెప్పారు, నాగతీర్థం వెళ్ళండి అమ్మా అని. తర్వాత మేము ఇక్కడ నుంచి శివునికి పూజ చేసుకొని, అక్కడ శివుడు ఉంటాడు ఎంట్రన్స్లో, అక్కడ నుంచి నాగతీర్థం బయలుదేరామన్నమాట. ఇంకా నాగతీర్థము ఇదిగోండి మీకు బోర్డు కనిపిస్తుందా, నాగతీర్థం. సో ఇలా అనమాట. ఇంకా కొంచెం నడవాలి అటు సైడు, చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా వీడియో తీయనియరు, నేను ఆ ఎంట్రీ వరకు తీసా, కొన్ని క్లిప్స్ మాత్రం వాటర్వి తీసా, ఎందుకంటే అక్కడ అంతా దేవతలవి తీయొద్దు అన్నారు, ఎందుకంటే ఉగ్రదేవతలవి అవి తీయొద్దు. సో నాగతీర్థం నాగదేవతది పెద్ద స్టాచ్యూ ఇట్లా ఉంటుంది పెద్దగా. అండ్ అమ్మవారు గోడకి దేవత ఇట్లా రాయి ఉంటుంది కదా, దానికే వెలిసిందనమాట. సో అది అందరికీ వెళ్ళిన వాళ్ళకైతే మ్యాక్సిమం అందరికీ తెలుసు, ఇంకా అక్కడ ఉండేవారికి ఇంకా బాగా హిస్టరీ తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను. ఇంకా అక్కడ నుంచి అయితే మేము వచ్చిన తర్వాత అయితే టైం వేస్ట్ చేయొద్దు, ఇక్కడ మనము తిరుమలలో ఉన్నన్ని రోజులు ఆయనకు సేవ చేసుకోవాలి కాబట్టి మేమైతే రోజ్ ఫ్లవర్స్ తెంపడానికి వెళ్ళిపోయాము. మా డ్యూటీ వేయలేదు, అయినా కూడా మేము రోజ్ ఫ్లవర్స్ తెంపుతాము, ఎట్లయినా వేస్ట్ చేయొద్దు టైం అని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. మాది 11 o'clockకి సిఆర్పి ఆఫీస్లో మాకు డ్యూటీ వేశారు. ఇంతకు ముందుకేమో డైలీ ఒక డ్యూటీ, లేదంటే రోజు వేరే డ్యూటీస్ 2 days కల్లా వేస్తుండే. ఇప్పుడు అట్లా లేదు, మొత్తం డ్యూటీ ఉన్నన్ని రోజులు డ్యూటీ ఒక్కొక్క గ్రూప్ 2 groups డివైడ్ చేస్తారు, ఉన్న మెంబర్స్ని 2 duties వేసేస్తారు అంతే. మళ్ళీ ఇంకా ఎక్స్చేంజ్ అంటే మనం మినిమం మ్యాక్సిమం అంటే మిగిలిన టైం ఏదైతే ఉంటుందో ఫ్రీగా మీరు టయర్డ్ అయినా రెస్ట్ తీసుకోవద్దు అనుకున్నారు, బేసిక్గా టయర్డ్ అవ్వరు. టు బి ఫ్రాంక్, ఎంత నడిచినా ఎన్ని కిలోమీటర్స్ నడుస్తారో మీకే ఐడియా ఉండదు, అయినా కూడా మీరు టయర్డ్ అవ్వరు. మేము అన్ని ట్రిప్స్కి పోయేసి వచ్చాం కదా, స్టిల్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ టయర్డ్. సో అలా అనమాట, ఎంత చేసినా మీరు టయర్డ్ అనిపించదు. ముళ్ళులు కూడా గుచ్చుకుంటాయి రోజ్ ఫ్లవర్స్వి, అసలు ఏ జ్వరము రాదు, ఎలాంటి నొప్పి అనిపించదు తెలుసా మనకు. అదే నేను బేసిక్గా నేను ఫామ్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర కొంచెం నిమ్మకాయ ముళ్ళు ఆ రోజ్ ఫ్లవర్ చెట్టువి గుచ్చుకుంటే జ్వరం వచ్చేసేది. అసలు నేను తిరుమల వెళ్ళాను కానీ లిటరల్గా చెప్తున్నా కదా, ది బెస్ట్ ఎవర్ ప్లేస్ ఈజ్ తిరుమల. సో అంత నిజంగా సత్యం ఆ దేవుడిది అసలు, వెంకటేశ్వర స్వామి. బికాజ్ మా ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి. ఇలా అయితే రోజ్ ఫ్లవర్స్ తెంపేసి మేమైతే బయలుదేరాం మా సిఆర్ఓ ఆఫీస్కి. ఇంకోటి
సిఆర్ఓ ఏంటి అంటే అక్కడ లైన్లో నించొని మనం రూమ్స్ బుకింగ్ చేసుకుంటాం. సిఆర్పి ఆఫీస్ వచ్చేసి అక్కడ మన వీళ్ళు ఉంటారు కదా డోనర్స్, వాళ్ళకి రూమ్స్ అలాట్మెంట్ చేస్తారనమాట. ఇది మా లాస్ట్ డే అనమాట. నెక్స్ట్ అక్కడ పూలు దేవునికి డెకరేషన్ చేసినవి పెడతారు కదా బయట లైటింగ్స్ పెట్టి, ఆ పూలు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. తర్వాత అయితే ఇది నెక్స్ట్ డే, ఆ రోజు అంతా అయిపోయిన తర్వాత పూలు తెంపాము అయిపోయింది. నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్గా మేము బయలుదేరిపోయాం అనమాట. ఇక్కడ నుంచి అయితే కిందకి 2 hours పడుతుంది మనం వెళ్ళడానికి. ఆల్మోస్ట్ వెళ్ళిన తర్వాత అయితే కిందకి మేము ఆ పూల్ తెంపిన రోజు మా డ్యూటీ లేదు, యాక్చువల్గా అయిపోయింది 7 daysకి అయిపోయింది. సో దాని తర్వాత మేము నెక్స్ట్ డే 15th రోజు బయలుదేరాం మార్నింగ్. సో ఇదైతే ఇక్కడికి వచ్చామన్నమాట. కింద హనుమంతుడు ఉంటారు, అక్కడికి వచ్చినాము. ఫస్ట్ 2 hours కింద ట్రావెల్ చేసి రాగానే హనుమంతుడు ఉంటారు. అక్కడ నుంచి ట్రావెల్ చేసి అయితే నెక్స్ట్ మేము వెళ్ళేదైతే కపిల తీర్థం అనమాట. సో ఇక్కడైతే నేను అన్నీ తీస్తున్నాను, ఎందుకంటే వెళ్ళిపోతున్నాం కదా. ఒకటి ఇంటికి వెళ్తున్నాము, అదొకటి వదిలేస్తే ఇంటికి వెళ్ళకంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. బట్ అట్లా ఉండలేము కదా, అక్కడ ఉండి 7 days ఇస్తాను. సో మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట ఫస్ట్ కపిల తీర్థంకి. మాకు కపిల తీర్థం ఎందుకంటే మేము మళ్ళీ మాకు 6 o'clockకి కరెక్ట్ ట్రైన్ ఉంది, కరెక్ట్ 6 o'clockకి ట్రైన్. సో మేము ఇవన్నీ చూసుకొని వెళ్ళాలనుకొని మేము వెళ్తున్నాం అన్న మంగమ్మ టెంపుల్, కపిల తీర్థము. సో మేము అక్కడైతే హనుమంతుని మొక్కుకున్నాము. ఇంటికి ఈరోజు ఇంటికి వెళ్ళే రోజు అనమాట మాది. సో ఇక్కడికి 15th అంటే మాది 8th డే ఇది. సో ఇంకా కపిల తీర్థం చూసేసుకున్నాము, అక్కడ ఉన్న దేవుళ్ళందరినీ చేసుకున్నాము. ఆల్మోస్ట్ నేను క్యాప్చర్ చేశాను వీడియోస్, ఇంకా షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను. ఇలా అయితే దర్శనంకి వెళ్ళిపోయాం అనమాట. మనకి వీడియో తీయనియరు కాబట్టి నేను అక్కడ ఎంట్రీ వరకు వీడియో తీశాను. ఇంకా దాని తర్వాత వేరే దగ్గర ఎక్కడెక్కడైతే తీయవచ్చో అక్కడక్కడ మాత్రమే తీశాను. ఎక్కడైతే ఫోన్ నాట్ అలౌడ్ అని పెట్టారో నేను అక్కడ తీయలేదు. కొన్ని క్లిప్స్ మేబీ బై మిస్టేక్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్ ఇంకా మేము వెళ్ళేది ఇది శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి. ఇక్కడ నుంచి మేము ట్రావెల్ చేసి 2 hours పడుతుంది కదా శ్రీకాళహస్తికి. 1 or 2 hours పడుతుంది మనకి ఇక్కడ నుంచి. అండ్ 12 o'clockకి గుడి క్లోజ్ చేస్తారంట. మాకైతే పెద్ద టాస్క్ ఉండే ఇదైతే వెళ్ళడానికి అయితే లిటరల్గా. బికాజ్ మేము ఇక్కడ కపిల తీర్థం దగ్గరనే మాకు 10:30, 11. సో శ్రీకాళహస్తి చూసుకొని ఇంకా మేము ట్రైన్ అయితే క్యాచ్ చేసేసుకున్నాం అనమాట. దెన్ వీఆర్ గోయింగ్ హోమ్. ఇదిగోండి మేమంతా ఇక్కడ ఉన్నాము, మిగతా వాళ్ళంతా వేరే కోచ్లో ఉన్నారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.